హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు రాజసింహ. పూర్వము ఒక రాజ్యంలో ఇద్దరు కవల పిల్లలు ఉండేవారు. తండ్రి తర్వాత ఆ యువరాజులిద్దరూ ఆ రాజ్యాన్ని 2 భాగాలుగా పంచుకొని పరిపాలించేవారు. అది చాలా సుందరమైన రాజ్యం. అందమైన కొండలోయలు, ద్రాక్ష తోటలు, విశాలమైన మైదానాలు, బాగా పండిన పంట భూములు, పాడి పంటలతో తులతూగుతూ ఉండేది ఆ రాజ్యం. అయితే ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒకరినొకరు ద్వేషించుకొని తరచు దెబ్బలాడుకునేవారు. ఎప్పుడూ సఖ్యతగా ఉండేవారు కాదు. రాను రాను వాళ్ళు ఒకరి భాగాన్ని ఒకరు ఆక్రమించుకొని రాజ్యం అంతా ఒకరే అనుభవించాలని కుట్రలు పన్నుతూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆ రాజ్యానికి వచ్చాడు. ఆ అన్నదమ్ముల్లో మొదటివాడి పేరు రామరాజు. రామరాజు పరిపాలించే ఆ రాజ్య భాగం పేరు మదనదేశం. జ్యోతిష్కుడు మదనదేశపు కోటలోకి వెళ్ళి రామరాజుతో, ఓ రాజా, నువ్వు నీ అన్నదమ్ముడి రాజ్యభాగాన్ని కూడా జయించి అతన్ని తరిమివేయాలని, ఈ రాజ్యమంతా నువ్వొక్కడివే కబళించాలని అనుకుంటున్నావు. నువ్వు నీ దగ్గర బంధువునే చంపాలని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నీకు నీ దగ్గర బంధువు వల్లనే చావు కలుగుతుంది. నీ కుమార్తె శారదకు ఒక కుమారుడు కలిగి ఆ కుమారుడే నిన్ను చంపుతాడు. ఇది దేవతల వాక్యం కాబట్టి ఇలా తప్పక జరుగుతుంది అని చెప్పి ఆ జ్యోతిష్కుడు వెళ్ళిపోయాడు. రామరాజు ఈ మాటలు విని చాలా భయపడ్డాడు. కానీ తన చెడు బుద్ధిని మాత్రం మానలేదు. తన కుమార్తె శారదని దూరంగా ఒక కొండలోయలో ఒక సొరంగంలో కట్టిన ఒక మేడలో బంధించి అక్కడ రాక్షసుల్లాంటి కాపలా వాళ్ళని ఉంచి వచ్చాడు. ఇలా చేస్తే శారదకు పిల్లలు పుట్టరని, జ్యోతిష్కుడు మాటలు వట్టిపోతాయని అనుకున్నాడు. ఆ రాత్రి చందమామ నిండుగా ఉండి చిక్కని పాలలాంటి వెన్నెల కాస్తున్నాడు. ఆకాశము చుక్కల పందిరిలాగా ఉంది. సొరంగం ఉన్న కొండలోయ చుట్టూ ద్రాక్ష పళ్ళగుత్తులు చెట్లకు వేలాడుతున్నాయి. అందమైన ఎర్రని పచ్చని మామిడి పళ్ళు లక్షల కొద్దీ పండాయి. కాపలా వాళ్ళు రాక్షసుల్లాగా సొరంగంలోని మేడ కింద కాపలా తిరుగుతున్నారు. ఇంతలో లోపల నుంచి కేకలు, ఏడుపులు వినిపించాయి. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఆ ఏడుపు పాప ఏడుపులా ఉంది. వెంటనే కాపలా వాళ్ళు మేడ మీదకి వెళ్ళి చూశారు. శారద మంచం మీద ఒక చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు. వెంటనే కొంతమంది వెళ్ళి యువరాజైన రామరాజుతో శారదమ్మ గారికి కొడుకు పుట్టాడని చెప్పారు. రామరాజు మండిపడ్డాడు. ఆఖరికి జ్యోతిష్కుడి మాటలే నిజమయ్యాయి. ఇప్పుడేం చెయ్యాలి? తల్లిని కొడుకుని రాజ్యంలో ఉంచకుండా పంపించేస్తే తనకే బాధ ఉండదు అనుకున్నాడు. కొన్ని రోజులు పోయాక శారదమ్మని, ఆవిడ కొడుకుని ఒక చిన్న తెప్ప మీద కట్టిపడేసి ఒక సముద్రపు ఒడ్డున విడిచిపెట్టాడు. అలా సముద్రంలో వదిలేస్తే పెద్ద గాలి వీచినప్పుడు ఏ కొండకో గుట్టకో ఆ తెప్ప ఢీకొని ముక్కలైపోతే వాళ్ళిద్దరూ సముద్రంలో పడి చచ్చిపోరు? పాపం, చూడటానికి వచ్చిన వాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకొని జాలిపడ్డారు. కానీ రాజు మాత్రము సంతోషించాడు. తెప్ప సముద్రం అలల మీద ఉయ్యాల్లాగా ఊగుతూ అలా ముందుకు వెళుతోంది. తల్లి ఒడిలో చిట్టుబాబు నిద్రపోయాడు. కానీ శారదమ్మ మాత్రం నిద్రపోలేదు. ఏడుస్తూ చిట్టుబాబుకి జోలపాటలు పాడింది. తెప్ప సముద్రం మధ్యకి వచ్చేసింది. చుట్టూ సముద్రపు నీళ్లు తప్ప మరేం కనిపించటం లేదు. పైన ఉన్న ఆకాశం మాత్రం కనిపిస్తున్నది. పగలంతా గడిచిపోయి రాత్రి వచ్చింది. అది చీకటి రాత్రి కాబట్టి వెన్నెల రాలేదు. పాపం తెప్ప మీద ఆ ఇద్దరూ ఆ చీకట్లో ఏమీ కనిపించక ఏడుస్తున్నారు. అలాగ 3 రోజుల దాకా తిండి లేక ఆ సముద్రం మీద తెప్పలో ఆకలితో తల్లి కొడుకు బాధపడుతున్నారు. ఏడ్చి ఏడ్చి కుర్రవాడు తల్లి ఒడిలో నిద్రపోయాడు. ఆకలి వల్ల, దాహం వల్ల తల్లికి మూర్ఛ వచ్చి తెప్ప మీద పడిపోయింది. అలా ఎంతసేపు తెలివి లేకుండా పడిపోయి ఉందో గాని శారదమ్మకి తెలివి వచ్చేసరికి ఆమెకు భయం వేసింది. చుట్టూ చూడగానే ఆమె గుండె గతుక్కుమన్నది. తుఫాను గాలి హోరెత్తింది. చుట్టూ కొండలు, గుట్టలు, మధ్య తెప్ప. సుడిగాలికి తెప్ప చుట్టూ తిరుగుతూ ఇటూ అటూ ఊగుతోంది. అలలు కొండలకు గుద్దుకొని పడి భయంకరమైన శబ్దం చేస్తూ నురగలు తేలుతున్నాయి. రివ్వున గాలి వీచింది. తెప్ప కొండరాతిని ఢీకొంటుందనేసరికి శాంతమ్మ చంటిబాబుని రొమ్ముకు అదుముకొని కివ్వుమని కేక వేసింది. ఆపదలో ఎవరు సహాయం చేస్తారు? ఇంతలో కొండ మీద ఎవరో చాలా పొడవుగా ఉన్న ఒక మనిషి కనిపించాడు. పాపం క్రింద సముద్రం మీద తెప్పలో ఊగులాడుతున్న తల్లిని, పసివాణ్ణి చూసి జాలిపడ్డాడు.
అతని భుజం మీద పెద్ద వల ఉంది. తలకి టోపీ ఉంది, పెద్ద గడ్డం. అతని పక్కన ఇద్దరు పనివాళ్లు చేపల బాల్చీలు పట్టుకొని నిలబడి ఉన్నారు. వెంటనే అతడు కొండ క్రిందికి దుమికి వల విసిరి తెప్పని ఒడ్డుదాకా లాగి ఇద్దరి పనివాళ్ల సాయంతో తల్లి కొడుకుల్ని బయటికి తీసి కొండ మీద నుంచి ఎక్కి దిగి బయటికి వచ్చాడు. తెప్ప పారేసి తల్లి బిడ్డల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి అడిగాడు, మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? నువ్వు చూడగా ఒక రాజు కూతురివిలాగా ఉన్నావు. ఈ కుర్రవాడు దేవతల పిల్లవాడిలాగా ఉన్నాడు. ఇటువంటి తెప్ప మీద ఇంత పెద్ద సముద్రంలో ఎందుకు రావాల్సి వచ్చింది అన్నాడు. తల్లి శారదమ్మ ఏడుస్తూ అడిగింది, మేమిప్పుడు ఎక్కడున్నాము? ఇది ఏ రాజ్యము? ఎవరు ఈ దేశానికి రాజు? ఆ మనిషి ఇలా చెప్పాడు, అమ్మా, ఇది సువర్ణరాజ్యం. ఈ రాజు పేరు దుష్టబుద్ధి. అతను మా సొంత అన్నయ్యే. నా పేరు సుబుద్ధి. కానీ నన్నందరూ జాలరి సుబుద్ధి అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే నేను చేపలు పడుతుంటాను. అప్పుడు శారదమ్మ సుబుద్ధి కాళ్ల మీద పడి ఇలా అంది, అయ్యా, నా పేరు శారద. నేను ఒక రాజకుమార్తెనే గాని ప్రమాదం వల్ల ఇలా ఈ చంటికుర్రవాడితో రావాల్సి వచ్చింది. మాకు దిక్కెవరూ లేరు. కాబట్టి మా ఇద్దరినీ రక్షించి మీ ఇంట్లో ఉంచండి. కూలి పని చేస్తాను. ఊరికే మీ సొమ్ము తినను. నాకు అల్లిక పని వచ్చును అని ఇంకా ఏదో చెబుతూ ఉంటే సుబుద్ధి, అమ్మా శారదమ్మ, నువ్వేమీ బెంగపడవద్దు. ఇక్కడ మా ఇంట్లోనే మీరిద్దరూ ఉండండి. నువ్వే పని చేయనక్కర్లేదు. నువ్వు నా కూతురువని, ఈ పిల్లవాడు నా మనవడని అనుకుంటాను అని వాళ్ళిద్దరినీ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ తల్లి కొడుకులిద్దరూ హాయిగా ఉన్నారు. చిట్టిబాబుకి రాజసింహ అని పేరు పెట్టారు. 12 ఏళ్ళు ఇలా గడిచాయి. రాజసింహ పెరిగి పెద్దవాడయ్యాడు. సుబుద్ధితో పాటు అతను పడవలో సముద్రం మీద వేటకి వెళ్ళేవాడు. ఆ ఊళ్ళో ఉన్న పిల్లలకి, పెద్దలకి రాజసింహ అంటే చాలా ఇష్టం. అతను దేవతల వరం వల్ల పుట్టాడని వాళ్లకు తెలుసును. రాజసింహ ఆ ఊళ్ళో ఉండే అందరి పిల్లల కంటే చాలా పొడవుగా, అందంగా ఉంటాడు. ధైర్యవంతుడు, బలవంతుడు. సుబుద్ధి అతనికి కత్తిసాము, గుర్రపు స్వారీ, కుస్తీలు అన్నీ నేర్పాడు. ఆ సువర్ణదేశపు రాజైన దుష్టబుద్ధి మంచివాడు కాదు. తన తమ్ముడు సుబుద్ధి ఇంట్లో ఉన్న రాజసింహ తల్లిని చూశాడు. ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. శారదమ్మ పెళ్లాడనని చెప్పింది. అందుకని దుష్టబుద్ధికి కోపం వచ్చింది. వెంటనే సుబుద్ధి రాజసింహ ఇంట్లో లేనప్పుడు వచ్చి శారదమ్మను తన కోటలోకి ఎత్తుకుని పోయి తన దాసీ మనిషిగా అక్కడ ఉంచేశాడు. పాపం, ఆమె రాజుగారి దాసీ మనిషిగా మారిపోయింది. ఆ ఇల్లాలు బావి నుంచి నీళ్లు తోడి తెచ్చేది, తిరగలి విసిరేది, అంట్లు తోమేది. ఈ సంగతి రాజసింహకి తెలీదు. అతను సుబుద్ధి చెరొక వైపు వేటకి వెళ్లారు. రాజసింహ పడవలో వెళ్తూ ఎండ ఎక్కువగా ఉండటం వలన ఒక దగ్గర పడవ ఆపి ఒడ్డు దిగి అక్కడ ఉన్న ఒక తోటలోకి వెళ్ళి ఒక పెద్ద చెట్టు నీడలో పడుకున్నాడు. ఇంతలో నిద్రపట్టి ఒక వింత కల వచ్చింది. అటువంటి వింత కల అదివరకెన్నడూ అతనికి రాలేదు. రాజసింహ పడుకొని ఉన్న చెట్టు దగ్గర ఎంతో తేజస్సుతో ఒక దేవత కనిపించింది. ఆ దేవత ఎంతో పొడవుగా, ఎంతో అందంగా, చక్కగా ఉంది. చుక్కల్లాగా కళ్ళు కాంతితో మెరిసిపోతున్నాయి. తలకి రత్నాల కిరీటం ఉంది. చేతిలో పొడవాటి పదునైన పెద్ద కత్తి తళతళలాడుతూ ఉంది. పసుపు పచ్చని చీర కట్టుకొని ఉంది. రెండో చేతిలో ఒక బంగారు చట్రం కలిగిన ఒక చక్కని అద్దం ఉంది. ఆ దేవతను చూడగానే రాజసింహకి మొదట భయం వేసింది. కానీ ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాడు. ఆ దేవత రాజసింహని చూసి, ఓ రాజసింహ, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అని అడిగింది. రాజసింహ ఆశ్చర్యపడి, మీరెవరు, నా పేరు నీకెలా తెలుసును అని అడిగాడు. ఆ దేవత నవ్వి, నా పేరు సుకన్య, నేను దేవలోకంలో ఉంటాను. ఈ అద్దం చూడు. ఈ అద్దంలో ఒక భూతం కనిపిస్తుంది. ఆ భూతాన్ని నువ్వు చంపగలవా అని తన ఎడమ చేతిలో ఉన్న బంగారు అద్దాన్ని రాజసింహకి చూపించింది. రాజసింహ అద్దంలోకి చూశాడు. చూసి భయంతో కేక వేశాడు. అందులో ఒక భయంకరమైన భూతం కనిపించింది. ఆ భూతానికి తలలో జుట్టుకు బదులు పాములు చుట్టుకొని తలలు ఆడిస్తున్నాయి, బుసగుడుతున్నాయి. తల నిండా పాములే. కళ్లకు బదులు మండుతున్న నిప్పులున్నాయి. నోట్లో పళ్ళు లేవు, ఇత్తడి కూరలున్నాయి. అవి తళతళా మెరుస్తున్నాయి. అబ్బా, ఎంతో భయంకరంగా ఒక పెద్ద పర్వతంలా ఉంది దాని శరీరం. రాజసింహ సుకన్య వైపు చూసి, ఈ భూతం ఎక్కడుంది? ఇలాంటి భయంకరమైన భూతం ఎక్కడ ఉన్నా చంపవలసిందే
లేకపోతే మనుషుల్ని తినేస్తుంటుంది, అదెక్కడుంది అని అడిగాడు. సుకన్య రాజసింహని చూసి నవ్వుతూ, రాజసింహ, నువ్వు చాలా చిన్నవాడివి కాబట్టి నీకు ఈ భూతం గురించి తెలియదు. దీన్ని శాకినీ భూతం అంటారు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. అక్కడ ఒక ఆపద కలిగింది. అక్కడ నువ్వు చేయవలసిన పని ముగించినాక ఈ శాకినీ భూతాన్ని వెదకవచ్చును అని చెప్పి సుకన్య మాయమైపోయింది. రాజసింహ నిద్ర నుంచి లేచాడు. కళ్ళు నులుముకొని చూస్తే దేవకన్య అక్కడ లేదు. అప్పుడు అది కల అనుకున్నాడు. కానీ అది కల ఎందుకైతుందని అనుమానం కూడా వేసింది. ఎలాగైనా ఇంటికి వెళ్ళి అమ్మతో ఈ కల చెప్పాలనుకున్నాడు. లేచి పడవ మీద బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. అమ్మ లేదు, రాజుగారింట్లో ఉందని తెలుసుకున్నాడు. దుష్టబుద్ధి మీద కోపం వచ్చి పళ్ళు పటపటా కొరికాడు. వెంటనే కోటకు వెళ్ళాడు. కాపలా వాళ్ళని లెక్క చేయకుండా ఏకాఏకిన ఒకదాని తర్వాత ఒకటిగా గదులన్నీ తిరిగాడు. ఆఖరికి దాసీ మనుషులుండే గదుల దగ్గరికి వచ్చి చూసేసరికి అమ్మ కనిపించింది. ఏడుస్తూ తిరగలి విసురుతోంది. రాజసింహకి అమ్మని చూడగానే ఏడుపు వచ్చి అమ్మా అని వెళ్ళి అమ్మని కౌగలించుకున్నాడు. శారదమ్మ కొడుకును చూసి ఏడ్చింది. వెంటనే అమ్మని తనతో వచ్చేయమని ఇద్దరూ లేచి బయలుదేరబోయారు. కానీ ఎప్పుడు వచ్చాడో దుష్టబుద్ధి తలుపు దగ్గర నిలబడ్డాడు. అమ్మనిలా కష్టపెట్టిన దుష్టబుద్ధి కళ్ళ ఎదుట కనిపించగానే రాజసింహకి పట్టరాని కోపం వచ్చి, దుర్మార్గుడా, ఇదా నువ్వు చేసిన పని? చూడు నిన్నేం చేస్తానో అని పక్కనున్న తిరగలి బండ చేత్తో ఎత్తి దుష్టబుద్ధి మీదకి విసిరవేయబోయాడు. ఆ దెబ్బగాని తగిలితే దుష్టబుద్ధి బుర్ర బద్దలయ్యేదే. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన సుబుద్ధి రాజసింహ చేతిని పట్టుకుని ఆపాడు. సుబుద్ధికి దుష్టబుద్ధి అన్నయ్య అవుతాడు. అందుకని రాజసింహ జాలిపడి ఊరుకున్నాడు. భయపడుతున్న దుష్టబుద్ధి క్షమాపణ కోరి శారదని రాజసింహని విడిచిపెట్టాడు. తర్వాత రాజసింహ అమ్మని సుకన్య గుడి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఆ గుడి పూజారి చాలా మంచివాడు. శారదమ్మ గుడిలో సేవకురాలుగా ఉండేందుకు ఒప్పుకున్నాడు. ఆ గుడిలో అయితే అమ్మకి ఎటువంటి ఆపద రాదు. అంతేగాక దుష్టబుద్ధి గాని ఇంకే ఇతర దుర్మార్గులు గాని అమ్మ జోలికి రారు. గుడిలో దుర్మార్గాలు చేయటానికి వీలేదు. దుష్టబుద్ధి సుబుద్ధి వాళ్లను చూడటానికి రోజు గుడిలోకి వచ్చేవారు. దుష్టబుద్ధి మంచిగా మాట్లాడుతూ రాజసింహ మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించేవాడు. కానీ అతని దురుద్దేశం ఇంకా పోలేదు. శారదని ఎలాగైనా అక్కడి నుంచి ఎత్తుకుపోవాలని కుట్రలు మాత్రం పన్నుతూ బయటికి మాత్రం స్నేహంగా ఉండేవాడు. అయితే రాజసింహ అక్కడ ఉన్నంతకాలము తన ఆటలు సాగవు. అందుచేత రాజసింహని ఎలాగైనా వేరు చేయాలని ఆలోచించాడు. ఒకనాడు దుష్టబుద్ధి తన కోటలో పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఆ సువర్ణరాజ్యంలో ఉండే గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిపించాడు విందుకి. రాజసింహను కూడా పిలిచాడు. ఆ రోజు విందుకి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. ఆచారం ప్రకారము వచ్చిన వాళ్ళంతా రాజుగారికి తలా ఒక కానుక తెచ్చారు. ఒకరు గుర్రాన్ని తెచ్చారు, ఒకరు వజ్రాల ఉంగరము, మరొకరు పట్టు శాలువ, ఇంకొకరు ద్రాక్ష పళ్ళ బుట్టలు, ఇలా కానుకలెన్నో తెచ్చారు. రాజసింహ కూడా విందుకు వెళ్ళాడు. కానీ తను మాత్రము ఏ కానుకలు తీసుకుని వెళ్ళలేదు. తను పేదవాడు. విలువైనవి కొనటానికి తన దగ్గర డబ్బు లేదు. సిగ్గుపడుతూనే వట్టి చేతులతో తలుపు దగ్గర నిలబడ్డాడు. గొప్ప గొప్ప వాళ్ళంతా ఖరీదైన బట్టలు వేసుకుని విలువైన కానుకలతో వచ్చారు. వాళ్ళందరూ తన వైపే నీచంగా చూస్తూ పరిహాసంగా నవ్వారు. రాజసింహకి కానుక తేవటానికి ఏముంది గనక అని ఒకరనగా మిగిలిన వాళ్ళంతా పకపక నవ్వారు. వాళ్ళు నవ్వటంతో రాజసింహకి పట్టరాని కోపము పౌరుషము వచ్చాయి. వెంటనే రోషంతో అన్నాడు, కానుక చూడండి, మీ అందరికన్నా ఎంతో గొప్ప కానుక నేను తేగలను. ఆ మాటకి అందరూ హాస్యం చేస్తూ నవ్వారు. పిట్ట చిన్నది కూత గొప్పది, చూడండి వీడి డాబులు, మనందరి కానుకల కంటే గొప్ప కానుక తేగలడట. ఏమిటో గొప్ప కానుక అని మళ్ళీ అందరూ నవ్వారు. రాజసింహకి కల జ్ఞాపకం వచ్చింది. కలలో కనిపించిన సుకన్య దేవత తనని శాకినీ భూతాన్ని చంపి దాని శిరస్సును తెమ్మనమంది. వెంటనే వాళ్లతో పౌరుషంగా చెప్పాడు, ఏమిటోనా చెప్పనా, శాకినీ భూతం శిరస్సు. ఈ మాటకి వాళ్ళందరూ మరింతగా నవ్వారు. అందరికంటే దుష్టబుద్ధికి మరీ నవ్వొచ్చింది. అవును మరి, పెద్ద పెద్ద మహావీరుడే శాకినీ భూతాన్ని చంపలేడు. అటువంటిది ముక్కుపచ్చలారని ఒక 12 ఏళ్ల కుర్రాడు పర్వతం లాంటి శాకినీ భూతాన్ని చంపి దాని శిరస్సు తెస్తానని డాబులు చెబుతూ ఉంటే నవ్వురాదు మరి. కానీ దుష్టబుద్ధి ఇదే మంచి సమయమని
రాజసింహని దూరదేశం పంపవచ్చునని ఆలోచించి ఇలా అన్నాడు. రాజసింహ, నువ్వు శాకినీభూతం శిరస్సు తెస్తానని నిండు సభలో మాట ఇచ్చావు. సరే, అయితే వెళ్ళు. నువ్వు దాని శిరస్సు తీసుకువచ్చిందాకా ఈ రాజ్యంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. రాజసింహకి అతని చెడు ఆలోచన అర్థమైంది. తాను ఇప్పుడు వలలో చిక్కుకున్నాడు. కానీ ఏం చేయగలడు? మాట ఇచ్చాడు గనక తప్పకుండా ఆ పని చేసి తీరవలసిందే. రాజసింహ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుకన్య గుడిలోకి వెళ్ళి ప్రార్థించాడు. నా కల నిజమేనా? నిజంగా నేను శాకినీభూతాన్ని చంపుతానా? దాని శిరస్సు తెస్తానని రోషంగా తొందరపడి మాట ఇచ్చాను. కానీ తెలివిగా నిమ్మళంగా ఆ పని చేసి తీర్తాను. నాకు కనిపించు అని ఎంత ప్రార్థించినా సుకన్య కనిపించలేదు. మళ్ళీ ముమ్మారు అదేవిధంగా ప్రార్థించాడు. రోషంగా తొందరపడి మాట ఇచ్చాను. కానీ తెలివిగా నిమ్మళంగా ఆ పని చేసి తీర్తాను. నాకు కనిపించు. ఇంతలో తళతళామని ఆకాశంలో మెరుపులు మెరిశాయి. ఒక తెల్లని మేఘం దూరాన్నించి క్రిందకి దిగి వస్తున్నట్లు గుడిలో ఉన్న రాజసింహకి కనిపించింది. వెంటనే గుడిలో నుంచి బయటికి వచ్చి పరిగెత్తి దగ్గర ఉన్న కొండగుట్టల మీదకి వెళ్ళాడు. క్రింద సముద్రము కెరటాలు కొండగుట్టలకి ఢీకొని భయంకరమైన శబ్దం చేస్తూ నిరకులు తేలుతున్నాయి. క్రమంగా మెరుపులతో క్రిందకు దిగి వస్తున్న ఆ మేఘము రాజసింహ ఉన్న కొండ దగ్గరికి వచ్చి ఆగింది. ఆ మేఘం తెరలో నుంచి గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగు నుంచి దేవకన్య సుకన్య కనిపించింది. వెంటనే రాజసింహ ఆమెకు నమస్కారం చేసి మోకరించాడు. సుకన్య నవ్వుతూ ఆశీర్వదించి, రాజసింహ, దుష్టబుద్ధిని ధైర్యంగా నిండు సభలో ఎదిరించి మాట ఇచ్చావు. అదే ధైర్యంతో శాకినీభూతాన్ని ఎదిరించి చంపి దాని శిరస్సు తేగలవా అని అడిగింది. రాజసింహ ఇలా జవాబిచ్చాడు. నీ దయ ఉంటే ఆ పని చేసి తీరుతాను. అప్పుడు సుకన్య, రాజసింహ, ఈ పని నెరవేరాలంటే నువ్వు 7 సంవత్సరాలు ప్రయాణం చేయాలి. వెనక్కి తిరిగి రాలేవు, తప్పించుకోలేవు. నువ్వు కానీ త్రోవలో భయపడితే వెంటనే అక్కడే చచ్చిపోతావు. నిన్నెవరూ చూడరు అని చెప్పింది. దానికి రాజసింహ భయపడకుండా, ఓ దేవకన్య, నేను చావుకి భయపడేవాడిని కాదు. కాబట్టి ఈ పని ఎలా చేయటమో చెప్పు అన్నాడు. ఆ మాటలకి సంతోషపడిన సుకన్య శాకినీభూతాన్ని చంపే మార్గం చెప్పింది. రాజసింహ, ఇక్కడి నుంచి ఉత్తర దిక్కుగా వెళ్తే కొన్ని అడవులు దాటాక ఒక దగ్గర నీకు 3 అక్కచెల్లెళ్ళు కనిపిస్తారు. ఆ పిశాచాల ముగ్గురికి ఒకటే కన్ను, ఒకే పన్ను ఉంటాయి. వాళ్ళని యక్షకన్యలు ఉండే చోటుకి దారి చూపించమని అడుగు. ఆ యక్షకన్యలు నీకు శాకినీభూతం ఉండే చోటికి దారి చూపిస్తారు. అప్పుడు నువ్వు దాన్ని చంపవచ్చు. కానీ జాగ్రత్త, ఆ శాకినీ కళ్ళు ప్రమాదమైనవి. ఆ కళ్ళను గాని ఎవరైనా చూస్తే రాళ్లైపోతారు అని చెప్పగా రాజసింహ విని, అయితే ఆ భూతం కళ్ళవైపు చూస్తే నేను కూడా రాయిగా మారిపోతాను కదా, మరి దాన్ని చంపడం ఎలాగా? దాని కళ్ళవైపు చూడకుండా ఎలాగా అని అడిగాడు. అప్పుడు సుకన్య తన చేతిలోని బంగారు చక్రం గల అద్దాన్ని చూపించి, నువ్వు దాని వైపు చూడకుండా ఈ అద్దంలో దాని రూపం చూస్తూ చంపు. దాని తల నరికేసి అటువైపు చూడకుండానే ఈ అద్దానికి అమర్చిన పులుతోలు సంచిలో దాని తల పడవెయ్యి. అప్పుడు నువ్వు రాజులందరిలోనూ గొప్పవాడివైతావు అని చెప్పి ఆ బంగారు అద్దము రాజసింహకి ఇచ్చింది. అప్పుడు రాజసింహకి మరొక అనుమానం కలిగింది. సరేగాని ఉత్తర దిక్కుగా పోవాలంటే ఈ మహాసముద్రం దాటాలి. ఒక పడవైనా లేదు, ఎలాగా? ఎవరు దారి చూపిస్తారు? అదీగాక ఆ శాకినీభూతం ఒళ్ళు ఇనపదో ఇత్తడిదో అయితే దాన్ని ఎలా చంపటము అని అడిగాడు. అప్పుడు సుకన్య ఒక కత్తి జోళ్ల జత అతనికి ఇచ్చి ఇలా చెప్పింది. ఇవి దేవలోకపు జోళ్ళు. ఇవి తొడుక్కుంటే సముద్రాలు, అడవులు, ఆకాశము అన్నీ దాటి వెళ్ళిపోవచ్చు. అవే నీకు దారి చూపించి తీసుకొని వెళ్తాయి. ఈ కత్తి దేవతల కత్తి కాబట్టి ఒక్క దెబ్బకే దాని తల తెగిపోతుంది. లే, అవి తొడుక్కొని కత్తి పట్టుకుని బయలుదేరు. రాజసింహ లేచి దేవకన్యకు నమస్కారం చేసి ఆ జోళ్లు తొడుక్కొని కత్తి పట్టుకుని బయలుదేరాడు. సుకన్య రాజసింహని ఆ ఎత్తైన కొండ మీద నుంచి క్రిందికి దుమికి వెళ్ళిపో అని చెప్పింది. రాజసింహ మొదట అంత ఎత్తు నుంచి లోతైన ఆ సముద్రంలోకి దూకటానికి కొంచెం భయపడ్డాడు. కానీ అలా భయపడటము వీరుడైన బాలుడికి సిగ్గుచేటని అనుకొని ధైర్యంగా కొండ మీద నుంచి క్రిందకి దుమికాడు. ఆశ్చర్యం, తను క్రింద పడలేదు సరికదా, గాలిలో తేలిపోతూ వెళ్ళిపోతున్నాడు పక్షిలాగా.
ఎంత హాయిగా ఉంది. క్రింద సముద్రము, కొండలు, పట్టణాలు అన్నీ కనిపిస్తున్నాయి. అలా సముద్రాలు, పట్టణాలు దాటి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళగా వెళ్ళగా ఒక చోట సముద్రము గడ్డగట్టినట్లు కనిపించింది. అక్కడ రాజసింహ ఆగాడు. అది ఒక పెద్ద అడవి. కొండల పక్క నుంచి కొంత దూరం వెళ్ళగా అక్కడ ముగ్గురు అక్క చెల్లెలు కనిపించారు. వాళ్ళ ముగ్గురికి ఒకటే కన్ను, ఒకటే పన్ను. ఒకరి దగ్గర నుంచి మరొకరు ఆ కన్ను, పన్ను మార్చుకుంటూ ఉంటారు. అలా మార్చుకుంటూ ఉన్నా వాళ్ళు చూడలేరు, కరవనూ లేరు. వాళ్ళ ముగ్గురు వెన్నెట్లో కూర్చొని ఉన్నారు. రాజసింహ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓ తల్లులారా, యక్షకన్యలు ఎక్కడుంటారో ఆ చోటికి దారి చూపిస్తారా అని అడిగారు. వాళ్ళ ముగ్గురు అతని మాటలు విన్నారు. కన్నీలా ఇవ్వవే, వీడెవడో చూడాలి అని ఒకరు, పన్నీలా ఇవ్వవే, వీడిని కొరికి చూడాలి అని ఒకరు వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారే కానీ రాజసింహ అడిగిన దానికి ఎవరూ జవాబు చెప్పలేదు. అప్పుడు రాజసింహ దీక్షగా వాళ్ళ వైపు చూశాడు. అందులో ఒకరు రెండవ దాని చేతిలో కన్ను పెడుతూ ఉండగా రాజసింహ తన చెయ్యి చాపి ఆ కన్నుని అందుకున్నాడు. అలాగే పన్ను కూడా అందుకున్నాడు. వాళ్ళకి కనిపించలేదు. అప్పుడు రాజసింహ వాళ్ళని చూసి ఫకాలు నవ్వాడు. నవ్వి, ఓ దుర్మార్గపు తల్లులారా, మీ కన్ను, పన్ను నా చేతుల్లో ఉన్నాయి. యక్షకన్యలుండే చోటికి దారి ఎటో చూపిస్తారా, లేకపోతే ఈ రెండు ఆ సముద్రంలో పారవేయమంటారా అని అడిగాడు. ముగ్గురి గుండెల్లోనూ రాయిపడింది. అవి ఇచ్చేయమని బెదిరించారు. రాజసింహ భయపడలేదు. బ్రతిమలాడారు, ఏడ్చారు, కానీ ఇవ్వలేదు. ఆఖరికి దక్షిణ దిక్కుగా పోతే ఒక తోట కనిపిస్తుందని, అక్కడే యక్షకన్యలుంటారని చెప్పగా రాజసింహ వాళ్ళ కన్ను, పన్ను వాళ్ళకిచ్చేసి దక్షిణ దిక్కుగా బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద పండ్ల తోట కనిపించింది. తోటలో చక్కని పాటలు వినిపించాయి. ఆ పాటలు యక్షకన్యల పాటలని రాజసింహ అనుకొని సంతోషపడ్డాడు. తోట లోపలికి వెళ్ళి చూస్తే ఆ యక్షకన్యలు చెట్లకు కట్టిన ఉయ్యాల్లో ఆనందంగా ఊగుతూ పాడుతున్నారు. వాళ్ళు రాజసింహను చూసి భయపడ్డారు. మా తోటలోని బంగారపు పళ్ళన్నీ దోచుకోవటానికి వచ్చావా అని అడిగారు. అప్పుడు రాజసింహ వాళ్ళని భయపడవద్దని చెప్పి, ఓ యక్షబాలలారా, నేను మీ బంగారు పళ్ళని దోచుకుపోవటానికి రాలేదు. మీ సొమ్ము నాకు అక్కర్లేదు. నాకు కావలసింది శాకినీ భూతం ఉండే చోటు. అక్కడికి దారి ఎలానో చెప్పండి అని అడిగాడు. శాకినీ భూతం అనేసరికి వాళ్ళకి భయం వేసింది. రాజసింహని చూడగానే యక్షకన్యలకు సరదా వేసింది. అతనితో ఆడుకోవాలని వాళ్ళకి బుద్ధి పుట్టింది. రాజసింహ తెల్లగా, అందంగా, దేవతల బిడ్డలాగా ఉన్నాడు. మంచి బలము, తెలివి, సాహసము కనిపిస్తున్నాయి. అటువంటి ఒక చక్కని చిన్నవాడు శాకినీ భూతం కంటపడితే నిష్కారణంగా రాయిగా మారిపోతాడు. అందువలన అతను శాకినీ భూతం దగ్గరికి వెళ్ళటము వాళ్ళు ఇష్టపడలేదు. ఓ రాజసింహ, అంత పెద్ద సాహసం చేయబోకురా. ఈ తోటలో మనమంతా కలిసి ఆడుకుందాం, పాడుకుందాం, నేస్తాలు కట్టుకుందాం అని చెప్పారు గాని రాజసింహ వినిపించుకోలేదు. నేను మీతో ఆడను, పాడను. వెంటనే నాకు శాకినీ భూతం ఉండే చోటికి దారి చూపించండి అన్నాడు. ఈ కుర్రవాడు ఎంత చెప్పినా వినటం లేదని యక్షకన్యలు విచారించారు. రాజసింహ, శాకినీ భూతం అంటే సామాన్యమైన భూతం కాదు. అది నిన్ను రాయిగా మార్చేస్తుంది తెలుసా అని భయపెట్టారు. అందుకు రాజసింహ నవ్వి, దేవకన్యలు నాకు దాన్ని చంపే మార్గం చెప్పారు. సులభంగా దాన్ని చంపేయగలను. చివరికి యక్షకన్యలు శాకినీ భూతం ఉండే అడవి వైపు దారి చూపించారు. శాకిని ఆ అడవిలో 4 కొండల మధ్య ఉంటుంది. ఎవరు దానికి కనిపించినా రాతిగా మారిపోతారు. కాబట్టి ఆ శాకిని కంటికి కనిపించకుండా వెళ్తేనే గాని పని నెరవేరదు. యక్షకన్యలు రాజసింహకి ఒక చీకటి టోపీ ఇచ్చి, రాజసింహ, ఈ చీకటి టోపీ గాని నువ్వు పెట్టుకుని వెళ్ళినట్లయితే నువ్వు ఎవరికీ కనిపించవు అని చెప్పారు. తిరిగి వచ్చేటప్పుడు రాజసింహని అక్కడి తోటలో దిగి వాళ్లతో ఆడుకొని వెళ్ళమని చెప్పారు. రాజసింహ అలాగే అని చెప్పి చీకటి టోపీ పెట్టుకుని మాయమైపోయాడు. ఆశ్చర్యం! ఇక శాకిని తనని చూడలేదు కాబట్టి ప్రమాదం లేదనుకున్నాడు. పడమటి దిక్కుగా కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి తూర్పు వైపు తిరగగా ఒక అడవి కనిపించింది. ఆ అడవిలో 4 కొండలు ఉండే చోటు దగ్గరికి వెళ్ళాడు రాజసింహ. అక్కడ భయంకరమైన పెద్ద పాములు, పెద్ద పులులు అవి కనిపించాయి. కానీ భయపడలేదు. ఇంతలో పెద్ద చప్పుడు వినిపించింది. ఏమిటా అని రాజసింహ ఆ చప్పుడు వినిపించిన వైపుకు చూశాడు. అది శాకినీ భూతం రెక్కల చప్పుడు.
వెంటనే రాజసింహ అటువైపు చూడకూడదనుకున్నాడు. ఎందుకంటే దాని చూపు రాయిగా మార్చేస్తుంది కదా. ఇటువైపుగా ముఖం పెట్టి సుకన్య ఇచ్చిన బంగారపు అద్దం చూసి అందులో నుంచి చూశాడు. శాకిని ఒక పెద్ద పర్వతంలాగా క్రిందపడి నిద్రపోతోంది. కళ్ళు నిప్పుల్లాగా మండుతున్నాయి. తలనిండా తాచుపాములు జుట్టుల్లాగా చుట్టుకొని పడగలు విప్పి బుసలు కొడుతున్నాయి. నోట్లో ఇత్తడి కూరలు కత్తుల్లాగా తళతళలాడుతున్నాయి. ఆ ఆకారము అద్దంలో చూసేసరికి మొదట రాజసింహకి భయము వణుకు పట్టుకున్నాయి. కానీ తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే తను చీకటి టోపీ వేసుకుని ఉన్నాడు గనక తను ఎవరికీ కనిపించడు. ఇంతలో నిద్రలో శాకిని భూతము ఆవలించి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని అటు ఇటు దొర్లి తిరిగి పడుకున్నది. అదే సమయం అనుకుని రాజసింహ క్రిందకు దిగాడు. చప్పుడు చేయకుండా బుర్ర మీద పాములు బుసలు కొడుతున్నాయి. నాలుకలు చాచి ఆడుకుంటున్నాయి. ధైర్యం తెచ్చుకొని రాజసింహ అద్దంలో శాకినీని బాగా చూసి మెడ ఎక్కడుందో గుర్తుపెట్టుకుని అలా వెనక నుంచే కత్తితో మెడ మీద నరికేశాడు. అంతే, భూతము పెద్ద కేక వేసి చచ్చిపోయింది. రాజసింహ మాత్రము వెనక్కి తిరిగి చూడకుండానే అద్దంకి అమర్చిన పులితోలు సంచిలో దాని శిరస్సు పడవేసి గాలిలోకి ఎగిరిపోయాడు. ఈసారి పట్టరాని సంతోషంతో ఎగిరిపోయాడు. తన మాట నిలబెట్టుకున్నాడు. నిండు సభలో తొందరపడి రోషంగా మాటిచ్చాడు. ఇప్పుడు తెలివిగా నిమ్మళంగా అంత పని చేశాడు. దుష్టబుద్ధి గర్వం అణిగింది. అక్కడ విందులో గొప్ప గొప్ప వాళ్లంతా తనని వెక్కిరించారు. ఇప్పుడు శాకిని భూతం తల చూసేసరికి ఏమంటారు? తలలు దించుకుంటారు. అమ్మ ఎలాగుందో, తన కోసం బెంకతో ఎదురు చూస్తూ ఉండుంటుంది. అమ్మని చూడాలి. అబ్బా, ఎన్ని సంవత్సరాలు గడిచాయో, అమ్మ ఎలాగుందో అని తొందరగా ఎగిరిపోతున్నాడు. ఇంతలో యక్షకన్యలుండే చోటుకు వచ్చి అక్కడ ఆగాడు. మళ్ళీ ఇంటికి పోవాలంటే దారి వాళ్ళని అడగాలి. దారి మర్చిపోయాడు. యక్షకన్యలు రాజసింహని చూశారు. సంతోషంతో వచ్చి చుట్టూ చేరారు. తను శాకిని భూతం శిరస్సు తెచ్చానని చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎంత సాహసం! 12 ఏళ్ల పసికుర్రవాడు ఒక పర్వతం లాంటి భూతాన్ని చంపగలిగాడు. వాళ్ళు రాజసింహని అక్కడే ఉండిపోయి వాళ్లతో ఆడుకోమన్నారు. మేమంతా చిన్నపిల్లలం, ఇక్కడ పెద్దవాళ్ళెవరూ లేరు కాబట్టి మాకు సాయంగా ఇక్కడే ఉండిపో అన్నారు. కానీ రాజసింహకి అమ్మని చూడాలని ఉంది. అందుచేత వెంటనే దారి అడిగి తిరిగి మేఘాల్లోకి ఎగిరిపోయాడు. చీకటి టోపీ వాళ్ళు ఇచ్చేశారు. ఇంతలో అతను అనుకోకుండానే ఒక సముద్రం ఒడ్డున ఆగిపోయాడు. ఆ జోళ జత అక్కడ ఎందుకు ఆగిపోయిందో తెలీదు. దేవకన్య అలా చేసిందేమో అనుకున్నాడు. చుట్టూ ఇసుక ప్రదేశము, కొండలు కనిపించాయి. చీకటి పడింది. రాత్రిపూట మనుషులు లేని ఆ ఎడారిలో అతను ఎలా ఉండగలడు? అందుకని జోళ్లు తొడుక్కొని ఎగిరాడు. 10 అడుగులు ఎగిరేసరికి ఎదురుగాలి కొట్టింది. ఆ గాలి దెబ్బకి తిరిగి వెనక్కొచ్చి పడ్డాడు. అతనికి కోపం వచ్చి మళ్ళీ ఎగిరాడు. కానీ మళ్ళీ వచ్చి వెనక్కి పడ్డాడు. ముమ్మారు అలాగే జరిగింది. విసుక్కొని ఊరుకున్నాడు. క్రమేపీ తెల్లవారింది. అప్పుడు సుకన్యను ప్రార్థించాడు. ఓ దేవకన్య, మా అమ్మని ఇంక చూడలేనా? సువర్ణరాజ్యం చేరలేనా? కానీ జవాబు లేదు. ఎవరూ కనిపించలేదు. ఏ చప్పుడు వినిపించలేదు. అప్పుడు రాజసింహ అనుకున్నాడు, దేవకన్య కావాలని నన్ను ఇక్కడ ఉంచేసిందేమో. లేకపోతే ఈ జోళ్ల జత నన్ను ఎందుకు సరైన దారిలో తీసుకెళ్లదు? ఇక్కడ నన్ను ఆపడానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ఇంతలో నీళ్లు పారుతున్న చప్పుడైంది. పారే నీరు ఎప్పుడూ తాగటానికి పనికొచ్చే మంచినీరే అవుతుంది. దాహంతో ఉన్న రాజసింహకి పట్టరాని సంతోషమైంది. ఆ చప్పుడు వినిపించిన వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అది చిన్న సెలయేరు. ఆ నీరు దోసిళ్లతో తాగి దాహం తీర్చుకున్నాడు. అక్కడ ఖర్జూరపు చెట్లు కనిపించాయి. ఆనందంతో ఖర్జూరపు పళ్ళు కోసుకొని ఆకలి తీర్చుకున్నాడు. కొంతసేపు ఒక రాతి గుట్ట మీద నిద్రపోయాడు. తర్వాత తూర్పుగా బయలుదేరాడు. అలా చాలా దూరం వెళ్ళాడు. అక్కడ సముద్రపు ఒడ్డున కొండగుట్టలు కనిపించాయి. అందులో ఒక కొండగుట్ట మీద ఒక బొమ్మ, తెల్లని మనిషి ఆకారంలో ఉన్న బొమ్మ కనిపించింది. ఈ విగ్రహము నిజంగా తప్పకుండా ఒక సముద్ర దేవతై ఉండుంటుంది. వెళ్ళి చూడాలి అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. సరిగ్గా అక్కడికి దగ్గరగా వెళ్ళేసరికి అతను చూసింది బొమ్మ కాదు, ఆడమనిషి, జీవంతో ఉన్న ఒక అమ్మాయి. జీవంతో ఉందని ఎలా తెలుసంటే ఆవిడ ఊపిరి తీస్తూ వదులుతూ ఉంది. పాపం, ఈవిడ ఈ కొండగుట్ట మీద ఎందుకుందో ఒక్కర్తి. ఇంకా దగ్గరికి వెళ్ళి చూశాడు.
సముద్రం ఎదిరించి వచ్చే చల్లని మంచుగాలి తగిలేసరికి ఆమె వణుకుతోంది. పాపం, అయ్యో! ఆవిడ చేతులు రెండు తల మీద నుంచి పైగా గొలుసులతో కొండకెవరో కట్టేశారు. నిద్రపోయిందో అలసిపోయిందో గాని ఆవిడ తల ఒక పక్కకి వాల్చి ఉంది. ఏడ్చినట్టుంది. అప్పుడప్పుడు కళ్ళు విప్పి మరీ మూసుకుంటూ అమ్మా అమ్మా అని పిలుస్తోంది. కానీ అక్కడికి ఎవరూ రావటం లేదు. రాజసింహని ఆ అమ్మాయి చూడలేదు. ఎందుకంటే యక్షకన్యలిచ్చిన చీకటి టోపీ వేసుకుని ఉన్నాడు కదా, ఎలా కనిపిస్తాడు? రాజసింహ జాలిపడి ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళాడు. ఇటువంటి అందమైన అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. సువర్ణ దేశంలో కూడా ఇటువంటి అందమైన అమ్మాయి లేదు. తప్పకుండా ఈ అమ్మాయి ఎవరో రాజకుమార్తె అయి ఉంటుంది. ఇంత చక్కని పిల్ల ఎవరికి ఏ అపకారమూ చేసి ఉండదు. మరి ఎవరో దుర్మార్గులు ఈ పిల్ల చేతుల్ని ఇలా విరిచికట్టారు. ఎందుకిలా చేశారో, ఎవరిలా చేశారో తెలుసుకోవాలి. ఈ అమ్మాయితో మాట్లాడాలి అనుకుని రాజసింహ చీకటి టోపీ తీసేసి ఆ అమ్మాయి ఎదుట నిలబడ్డాడు. ఆ అమ్మాయి త్రుళ్ళిపడి భయంతో పెద్ద కేక వేసింది. రాజసింహ నవ్వి, భయపడకు, ఏ దుర్మార్గులు నేనిలా కట్టేశారు, ఉండు, ముందు ఈ గొలుసులు విప్పుతాను అని గొలుసు కట్లు విప్పటానికి ప్రయత్నించాడు. కానీ అవి ఒకంతట తెగేటట్లు లేవు. అప్పుడు ఆ అమ్మాయి, ఓ అబ్బాయి, నన్ను ముట్టుకోకు. ఈ సముద్రంలో ఉండే జలరాక్షసుడు నన్ను ఇలా కట్టేశాడు. వాడుగాని నిన్ను చూస్తే చంపేస్తాడు, వెళ్ళిపో అంది. చంపమను చూద్దాం, వాడికి నా సత్తువు తెలియదు కాబోలు అని తన కత్తితో గొలుసులు పడగొట్టి ఆమెను విడుదల చేశాడు. ఇంక నిన్ను జలరాక్షసుడు ఏమీ చేయలేళ్లే అన్నాడు. కానీ ఆ అమ్మాయి అమ్మా అని మాటిమాటికి ఏడుస్తోంది. అప్పుడు రాజసింహ ఆ అమ్మాయిని ఊరుకోబెట్టి, ఈ జలరాక్షసుడు ఎక్కడుంటాడు? ఇలాంటి అందమైన ఆడపిల్లల్ని బాధపెట్టి చంపటమేనా వాడి పని? రాని, వాడి పని పడతాను. ఇంతకీ నీ పేరేమిటి? ఇక్కడికి ఎలా వచ్చావు? ఈ రాక్షసుడు నేనెలా తీసుకుని వచ్చాడు? అంతా పూర్తిగా చెప్పు అని ఓదార్చాడు. ఇద్దరూ కూర్చున్నారు. నేను మగధ దేశం ఏలే వీరసేన మహారాజుగారి కుమార్తెని. మా అమ్మ ఆ దేశం మహారాణి. నా పేరు వసుంధర. మా అమ్మ నేను చాలా అందగత్తెనని, జలదేవతల కంటే కూడా చాలా అందమైన దాన్నని గర్వంగా చెప్పిందట. ఆ మాటకి జలదేవతలకి కోపం వచ్చిందట. వెంటనే జలరాక్షసుడితో చెప్పారట. వాడు సముద్రాలు పొంగించి మా దేశం మీదకి పంపించాడు. మా దేశంలో ఉండే ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి, పంటలన్నీ పాడైపోయాయి. అమ్మ చేసిన పాపానికి నన్ను బలి చేస్తాడట ఈ జలరాక్షసుడు. రాజసింహ విని నవ్వాడు. జలరాక్షసుడా, వీడికంటే గొప్పదాన్నే నేను చంపాను, వీడొక లెక్క అన్నాడు. వసుంధర రాజసింహని చూసింది. ఈ అబ్బాయి జలరాక్షసుడి కంటే గొప్పదాన్నే చంపానంటున్నాడు. ఎవరో ఈ అబ్బాయి రాజకుమారుడే అయి ఉంటాడు. ఎంతో అందంగా ఉన్నాడు. ఎంత సాహసం చూపెడుతున్నాడో. అబ్బాయి, నా కోసం నువ్వెందుకు వృధాగా చచ్చిపోతావు? నన్ను విడిపించానని తెలిస్తే వాడు నిన్ను చంపేస్తాడు. కాబట్టి నీ దాన్ని నువ్వు పో, నా దాన్ని నేను పోతాను అంది. అలా వీల్లేదు వసుంధర, నీకు శాకినీ భూతం అంటే తెలుసా అని రాజసింహ అడిగాడు. అమ్మో, పెద్ద భూతం అది అంది వసుంధర. ఆ పెద్ద భూతాన్ని నేను చంపాను. దేవకన్యలు నాకిచ్చిన ఆయుధంతో దాన్ని చంపేశాను. వీణ్ణి కూడా ఆ కత్తితోనే చంపుతానులే. కాదు కాదు, ఆ శాకినీ భూతం శిరస్సుతోనే ఈ రాక్షసుణ్ణి చంపుతాను. ఆ భూతం కళ్ళుగాని చూశాడా వాడు రాయి అయిపోతాడు తెలుసా? నువ్వు కూడా చూడకూడదు. దాని కళ్ళను చూస్తే నువ్వు రాయివైపోతావు. నేను ఆ శిరస్సు తీసేటప్పుడు నువ్వు కళ్ళు మూసుకో. నా వీపుకు ఉన్న పులితోలు సంచిలో దాని శిరస్సు ఉంది. అందుచేత నేను వాడితో యుద్ధం చేస్తున్నప్పుడు నా వీపు వైపుకు మాత్రం నువ్వు చూడకు అని రాజసింహ వసుంధరతో చెబుతూ ఉంటే వసుంధర అతని మాటలు నమ్మలేకపోయింది, ఆశ్చర్యపోయింది. ఇంతలో సూర్యుడు ఉదయించాడు. వసుంధరకి భయం వేసి సముద్రం వైపు చూస్తూ, అయ్యో, సూర్యుడు ఉదయించేసరికి జలరాక్షసుడు సముద్రంలో నుంచి వస్తాడు. ఇంక నేను బలి అవ్వక తప్పదు. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళిపో అని చెప్పింది. వెళ్ళిపోమని బ్రతిమిలాడసాగింది. కానీ రాజసింహ వెళ్ళనే లేదు. సరే, నేను వెళ్తాను గాని వెళ్లే ముందు నువ్వు ఒక మాట ఇవ్వాలి. ఒకవేళ నేను గాని ఈ జలరాక్షసుని గాని చంపితే నువ్వు నాతో పాటు మా ఊరికొచ్చి మా ఇంట్లో ఉండాలి. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేను కూడా రాజు కొడుకునేలే అన్నాడు. అలాగే అని వసుంధర మాట ఇచ్చి అతని చేతిలో చెయ్యి వేసి ఒట్టు వేసింది. వెంటనే రాజసింహ చీకటి టోపీ వేసుకుని మాయమైపోయాడు. వసుంధర ఆశ్చర్యపోయింది.
దేవతల్లాగా మాయమైపోయాడు. వెంటనే తనకి భయం వేసింది, వణికిపోయింది. జలరాక్షసుడు వస్తే, అడుగో వస్తున్నాడు. మొసలిలాంటి ముఖం, సముద్రంలో నుంచి పాకుతూ వస్తున్నాడు. ఎర్రని కూరలు, అగ్నిలాంటి కళ్ళు, పెద్ద రెక్కలు. కెరటాల మీదరించి వస్తూ వసుంధరని చూసి ఆమె దగ్గరికి ఒకటే దుముకు దుమికాడు. పెద్ద అరుపు తెరిచి నోరు చాపాడు మింగేద్దామని. భయంతో వసుంధర పెద్ద కేక వేసి మూర్చిపోయింది. ఇంతలో ఆకాశం మీద నుంచి ఏదో బాంబులాగా క్రిందకి దిగింది. ఎవరో కాదు, రాజసింహ. వసుంధర కళ్ళు మూసుకో అన్నాడు. వసుంధర కళ్ళు మూసుకుంది. అలా 2 నిమిషాలు కళ్ళు మూసుకుంది. వసుంధర, ఇక కళ్ళు విప్పి చూడవచ్చు అని రాజసింహ అనగానే వసుంధర కళ్ళు విప్పి చూసింది. ఎదురుగా నవ్వుతూ రాజసింహ కనిపించాడు. సముద్రం వైపు చూసింది. జలరాక్షసుడు లేడు. కానీ అక్కడ అది వరకు లేని ఒక నల్లని కొండగుట్ట కనిపించింది. ఆశ్చర్యపోయింది. అప్పుడు రాజసింహ చెప్పాడు, శాకిని భూతం శిరస్సుతో వాణ్ణి రాయిగా మార్చేశానని. వసుంధర ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆశ్చర్యం పట్టలేకపోయింది. అతని చేయి పట్టుకొని లేచి నిలబడింది. రాజసింహ వసుంధర నడుం గట్టిగా పట్టుకొని పావురంలాగా కొండ మీద నుంచి ఎగిరాడు. వసుంధర మరింత ఆశ్చర్యపోయింది. తను ఆకాశంలో మేఘాల్లోకి ఎగిరిపోతోంది. ఆహా, ఈ రాజసింహ దేవతల బిడ్డై ఉంటాడు గాని మామూలు రాజకుమారుడు కానే కాడు. ఆ జోళ్ల జత అలా మగధ దేశం మేలే వీరసేన మహారాజు గారి కోట మీద ఆగింది. అందరూ వింతగా చూశారు. మహారాజు మహారాణి వసుంధరని చూసి మురిసిపోయారు. చచ్చి బ్రతికి వచ్చిందనుకున్నారు తమ కూతురు. ఊరంతా విందులు వేడుకలు జరిపారు. వసుంధర తండ్రికి రాజసింహ గురించి చెప్పింది. కూతుర్ని రక్షించిన రాజసింహను చూసి వీరసేన మహారాజు ఎత్తుకొని ముద్దాడి అతని సాహసానికి మెచ్చుకున్నాడు. రాజసింహ, నువ్వు మహావీరుడివి. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద సాహస పనులు చేసిన వారు లేరు. నువ్వు బాలవీరుడివి. నీకు నా కుమార్తె వసుంధరనిచ్చి పెళ్లి చేస్తాను. ఈ రాజ్యానికి నిన్ను రాజును చేస్తాను. కాబట్టి మా అల్లుడివై నువ్విక్కడే ఉండి రాజ్యాన్ని పరిపాలించు అన్నాడు. మంచి అల్లుడు దొరికాడని మహారాణి సంతోషపడింది. గుడిలోకి వెళ్ళి పూజలు చేసింది. మంచి మంచి నైవేద్యాలు చేసి పెట్టింది. మహారాజా, నేను మీ అల్లుడిని అయితాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. కానీ మీ రాజ్యం మాత్రం నాకొద్దు. ముందు నేను మా సువర్ణ రాజ్యం చేరాలి. అక్కడ మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళాలి అన్నాడు రాజసింహ. వీరసేన మహారాజు కోరినందువలన ఆ మగధ దేశంలో 2 నెలలు ఉండటానికి ఒప్పుకున్నాడు. రాజసింహ ఆ దేశంలో దేవకన్య అయిన సుకన్యకు ఒక పెద్ద గుడి కట్టించాడు. ప్రతిరోజు ఆమెకు పూజలు జరిగేటట్లు పూజారిని ఏర్పాటు చేశాడు. రాజుగారు వైభవంగా రాజసింహకి వసుంధరకి పెళ్లి చేశాడు. విందులు వినోదాలు ఏర్పాటు చేశారు. 2 నెలలు గడిచిపోయాయి. రాజసింహ ఇంటికి వెళతానన్నాడు. సరేనని వీరసేన మహారాజు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ రోజు రాత్రి రాజసింహకి కల వచ్చింది. కలలో సుకన్య కనిపించి ఇలా చెప్పింది, ఓ రాజసింహ, వీరుడు అనిపించుకున్నావు. శాకిని భూతాన్ని చంపి నీ మాట నెగ్గించుకున్నావు. జలరాక్షసుణ్ణి చంపి భార్యని సంపాదించావు, బహుమతులు పొందావు. కాబట్టి ఇంక నేనిచ్చిన కత్తి, చెప్పుల జత, చీకటి టోపీ నాకిచ్చేసాయి. అవి దేవతలకి యక్షకన్యలకి ఇచ్చేయాలి. శాకిని భూతం శిరస్సు మాత్రం నువ్వు ఉంచుకో. అద్దం కూడా ఉంచుకో. ఎందుకంటే దుష్టబుద్ధికి అది నువ్వు చూపించాలి కదూ. రాజసింహ చెప్పుల జత, కత్తి, చీకటి టోపీ దేవకన్యకి ఇచ్చేయాలని కళ్ళు నులుముకొని లేచాడు. కల మాయమైపోయింది. సుకన్య కనిపించలేదు. అది కల అనుకున్నాడు కానీ అది కల కాదు. చూసుకునేసరికి తన వద్ద కత్తి గాని, టోపీ గాని, చెప్పులు గాని లేవు. వీరసేన మహారాజు రాజసింహకి మణులు, రత్నాలు, ఖరీదైన బట్టలు, వజ్రాలు పొదిగిన కత్తి, రత్నాల కిరీటము, బంగారు గొలుసులు మొదలైన కానుకలు ఇచ్చాడు. ఒక పెద్ద పడవలో రాజసింహ వసుంధర కూర్చున్నారు. కూతురు వెళ్ళిపోతుందన్న విచారంతో మహారాణి మహారాజు ఏడ్చారు. రాజసింహ వసుంధర వాళ్ళకి నమస్కారం చేశారు. పడవ కదిలింది. 1 వారం రోజులకి పడవ సువర్ణరాజ్యం చేరింది. అక్కడ కొండ మీద వలపట్టుకొని ఉన్న సుబుద్ధి కనిపించేసరికి రాజసింహకి పట్టరాని ఆనందం కలిగింది. సుబుద్ధి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఇంట్లో ఉన్న శారదమ్మకి రాజసింహ పడవలో వస్తున్నాడని చెప్పాడు.
సంతోషంతో శారదమ్మ గబగబా సముద్రపు ఒడ్డుకు వచ్చింది. ఇంతలో పడవ ఒడ్డున చేరింది. రాజసింహ పడవ దిగి అమ్మని కౌగిలించుకున్నాడు. పడవలో నుంచి వసుంధర దిగింది. ఎవరి అమ్మాయి అని అమ్మ అడిగింది. మగధ దేశం మేలే వీరసేన మహారాజు కూతురు వసుంధర, నీ కోడలమ్మ అని చెప్పాడు. వసుంధర అత్తగారి కాళ్ళకి నమస్కారం చేసింది. కోడలి అందం చూసి శారదమ్మ మురిసిపోయింది. కొడుకు తెచ్చిన కానుకలు చూసి సంతోషపడింది. అందరూ కలిసి సుబుద్ధి ఇంటికి వెళ్లారు. జరిగిన విషయమంతా చెప్పాడు రాజసింహ. తర్వాత పులితోలు సంచితో సాకిని భూతం శిరస్సుతో రాజసింహ దుష్టబుద్ధి కోటలోకి వెళ్ళాడు. ఆ రోజు కూడా విందు జరుగుతోంది. గొప్ప గొప్ప వాళ్ళంతా కూర్చొని అంతా చేపలు మాంసాలు తింటున్నారు. రక్తం లాంటి ఎర్రని సారా తాగుతున్నారు. రాజసింహ వాళ్ళ మధ్యకి వెళ్ళి దుష్టబుద్ధి మహారాజా అని పిలిచాడు. విందుకు వచ్చిన వాళ్ళెవ్వరూ రాజసింహని పోల్చుకోలేదు. ఎందుకంటే మునుపటికి ఇప్పటికీ చాలా మారిపోయాడు. మామగారిచ్చిన కొత్త బట్టలు, రత్నాల కిరీటము వేసుకున్నాడు. వజ్రాల కత్తి పట్టుకున్నాడు. బంగారు గొలుసులు మెళ్ళో ఉన్నాయి. అంతకు మునుపు మామూలు చిన్న కుర్రవాడిలా ఉండేవాడు. ఇప్పుడు వీరుడై నిలబడ్డాడు. దుష్టబుద్ధి మాత్రం పోల్చాడు. పోల్చి వేళాకులంగా నవ్వి, ఏమి రాజసింహ, రోషంగా మాట ఇచ్చావు సాకిని భూతం శిరస్సు తెస్తానని. మాట అనటం తేలిక, చేయటం కష్టమని తెలుసుకున్నావా బడాయి బాలుడా అన్నాడు. అప్పుడు విందుకు వచ్చిన గొప్ప గొప్ప వాళ్ళంతా ఫకాలు నవ్వారు. రాజసింహ గర్వంగా నిలబడి ఇలా అన్నాడు. దేవతలు సాయపడిన వాళ్ళు రోషంగా మాట ఇస్తారు, తెలివిగా మాట నిలబెట్టుకుంటారు అని పులితోలు సంచిలో నుంచి సాకిని భూత శిరస్సు తీసి తను మాత్రం అటు చూడకుండా పక్కకు తిరిగి, ఇదిగో చూడండి సాకిని భూతం శిరస్సు అని చూపించాడు. అందరూ ఆ భయంకరమైన పాముల జంతువు వైపు, నిప్పుల కళ్ళ వైపు, ఇత్తడి పంటి కూరల వైపు భయంతో చూశారు. వణుకుతూ కుర్చీల మీద నుంచి లేవటానికి ప్రయత్నించారు. రాజసింహ వాళ్ళందరి వైపు చూశాడు. దుష్టబుద్ధి రాయి అయిపోయాడు. మిగతా గొప్పవాళ్లంతా ఒకరి తర్వాత ఒకళ్ళు రాళ్ళైపోయారు. వెంటనే రాజసింహ అక్కడి నుంచి వచ్చేశాడు. సుబుద్ధి ఇంటికి వెళ్ళాడు. అంతా చెప్పి సుబుద్ధికి ఆ రాజ్యం ఇచ్చేశాడు. అంతవరకు దుష్టబుద్ధి తన తమ్ముడికి రాజ్యం కానీ ధనం కానీ ఇవ్వకుండా బాధ పెట్టాడు. పాపం సుబుద్ధి చేపలు పట్టుకుని జీవించేవాడు. ఇప్పుడు తనే ఆ సువర్ణ రాజ్యానికి రాజయ్యాడు. ఆపదలో ఉన్నప్పుడు తల్లిని రాజసింహని కాపాడిన సుబుద్ధికి ఇప్పుడు ఆ రాజసింహ వలనే రాజ్యం దక్కింది. రాజసింహ అమ్మతోనూ వసుంధరతోనూ మదన రాజ్యానికి తన తాతగారైన రామరాజు దగ్గరికి ప్రయాణమై పడవలో బయలుదేరి మదన దేశానికి వెళ్ళాడు. తన తాతగారైన రామరాజు కోటలో లేడు. ఊళ్ళో రకరకాల పందాల పోటీలు జరుగుతున్నాయి. ఆ ఆటల పోటీలు చూడటానికి రాజుగారు వెళ్ళారు. అక్కడికే రాజసింహ కూడా బయలుదేరాడు. అది పెద్ద విశాలమైన మైదానం. అక్కడ రకరకాల ఆటల పోటీలు జరుగుతున్నాయి. రామరాజు సింహాసనం మీద కూర్చొని పోటీలు చూస్తున్నాడు. ఒక బల్ల మీద నవరత్నాలు పొదిగిన 5 బంగారపు కప్పులు ఉన్నాయి. అవి పోటీలలో గెలిచిన వారికి కానుకలుగా రాజు ఇస్తారు. ఆ 5 కప్పులు ఒకరే గెలుచుకుంటే ఆ రాజ్యము ఆ గెలిచిన వాడికే ఇస్తారు. రామరాజుకి కొడుకులు లేరు. అందుచేత తన తర్వాత మదన రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళెవరూ లేరు. కాబట్టి ఇలా పోటీలు పెట్టాడు. తాతయ్య దగ్గరికి ఎలా వెళ్ళటమా అని రాజసింహ ఆలోచించాడు. తను ముందే వెళ్ళి కనపడితే తనకే రాజ్యం వస్తుంది. కానీ అలా వెళితే బాగుంటుందా? తను వీరుడని తాతయ్యకి తెలియాలి. తను సాకిని దయ్యాన్ని చంపినట్టుగాని జలరాక్షసుని చంపినట్టుగాని తాతయ్య చూడలేదు. ఈ పోటీలో తను వెళ్ళి ఆ కప్పులు 5 గెలుచుకుంటే ఎలాగూ రాజ్యం వస్తుంది. అప్పుడు తను తాతయ్య మనవుడని తెలిస్తే మరీ సంతోషపడతాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తను వీరుడు అని తెలుస్తుంది. ఇదే బాగుంది అనుకొని తను కూడా పోటీల్లో చేరతానని చెప్పాడు. సరేనన్నారు రాజుగారు. ముందు పరిగెత్తడం పోటీ పెట్టారు. 100 మంది వీరులు పరిగెత్తారు. మైలు దూరము చుట్టూరా పరిగెత్తి మొదలుపెట్టిన చోటుకు రావాలి. అలా ముమ్మూరు పరిగెత్తాలి. రాజసింహ కూడా పరిగెత్తాడు. అందరికంటే వేగంగా పరిగెత్తి అరగంట ముందుగా వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. రామరాజు రాజసింహను ముద్దాడి మెచ్చుకొని ఒక బంగారం కప్పు బహుమతినిచ్చాడు. 2వ పందెము గుర్రపు స్వారీ. అక్కడికి వచ్చిన గుర్రాలన్నీ పెంకి గుర్రాలు. ఎవ్వరూ ఆ గుర్రాల మీద స్వారీ చేయలేరు, కింద పడేస్తాయి.
ఆ గుర్రాల మీద ఎక్కి 15 సార్లు మైదానం చుట్టూ తిరిగి బయలుదేరిన చోటికి రావాలి. పడిపోయిన వాళ్ళు మరి స్వారీ చేయకూడదు. అందరూ గుర్రాలెక్కారు. గుర్రాలు పరిగెత్తాయి. కొంత దూరంలోనే చాలామంది పడిపోయారు. మిగిలిన 10 మంది స్వారీ చేశారు. గుర్రాలు చెంగు చెంగుమని పరిగెత్తాయి. ముందే రాజసింహకి గుర్రాల స్వభావం తెలుసు కాబట్టి బాగా మచ్చిక చేసుకుని ఉసికొల్పాడు. ఆ గుర్రము ఆనందంతో ఒళ్ళు మరిచి పరిగెత్తి 15 సార్లు చుట్టూ వచ్చి రాజుగారి దగ్గర ఆగింది. మిగతా 9 గుర్రాలు ఇంకా 4 సార్లైనా తిరగలేదు. రాజుగారు మళ్లీ మెచ్చుకొని ముద్దాడి రాజసింహకి మరో బంగారపు కప్పు బహుమతిగా ఇచ్చారు. మూడోది కత్తిసాము. కత్తిసాములో రాజసింహ బాగా ఆరితేరి ఉన్నాడు. సుబుద్ధి బాగా నేర్పాడు. 100 మందితో సాము చేసి అందర్నీ ఓడించాడు. రాజుగారు మెచ్చుకుని మళ్లీ మరొక కప్పు ఇచ్చాడు. 4వ పోటీ కుస్తీ. కుస్తీలో కూడా రాజసింహే గెలిచాడు. 4వ కప్పు కూడా తనదే అయింది. ఇంకా ఆఖరిది రాళ్లు విసరటం. 100 పౌనుల రాళ్లు చేత్తో పట్టుకొని దూరంగా విసరాలి. ఎవరి రాయి దూరంగా పడితే వాళ్ళదే గెలుపు. అలా ముమ్మారో విసరాలి. రాజసింహ 2 సార్లు విసిరాడు. అతని రాళ్ళు అందరి రాళ్ల కంటే 10 గజాలు ఎక్కువ దూరంలోనే పడ్డాయి. రాజుగారు శభాష్ అని మెచ్చుకున్నారు. ఇక 3వ రాయి ఎత్తాడు. అది చాలా బరువుగా ఉంది. అందరూ రాజసింహకి జై అని చప్పట్లు చరుస్తున్నారు. రాజసింహ 3వ రాయి విసిరాడు. కానీ ఎదుట నుంచి పెద్ద గాలి కొట్టింది. ఆ గాలి దెబ్బకి ఆ రాయి ముందుకు వెళ్ళటానికి బదులు వెనక్కి వెళ్ళి సింహాసనం మీద కూర్చొని ఉన్న రామరాజు తలకి తగిలింది. రక్తం కారటం మొదలుపెట్టింది. తాతయ్య అని ఏడుస్తూ రాజసింహ రాజు దగ్గరికి వెళ్ళాడు. తన బట్టలు చింపి తాతయ్య తలకి కట్లు కట్టాడు. ఇంతలో రాజసింహ తల్లి కూడా అక్కడికి వచ్చి నాన్న అని ఏడ్చింది. రామరాజు ఆశ్చర్యపోయాడు. తన కూతురు శారద ఇంకా బతికి ఉందని, తన మనవడే రాజసింహ అని తెలుసుకున్నాడు. కౌగలించుకున్నాడు. అప్పుడు అతనికి జ్యోతిష్కుడు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. తనకి తన కూతురి కొడుకు వలన చావు ఉందని చెప్పాడు. ఆ మాటే నిజమైంది. తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. మరో 2 నిమిషాలకి రాజు చచ్చిపోయాడు. కోటలో తాతయ్య బొమ్మ వెండితో చేయించి నిలబెట్టాడు రాజసింహ. తర్వాత రాజసింహ, వసుంధర ఆ రాజ్యాన్ని పరిపాలించారు. వాళ్ళు చచ్చిపోయాక సుకన్య వాళ్ళని ఆకాశంలోకి తీసుకుని పోయింది. అక్కడ వాళ్ళిద్దరూ నక్షత్రాలైపోయారు. ఇప్పటికీ రాత్రిళ్ళు వాళ్ళు ప్రకాశిస్తూనే ఉంటారు. రాజసింహ జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.